బట్ సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే దాసరి నారాయణరావు అక్కడ అందరి తలలో నాలుక లాంటాడు. ఈయన నిర్మాతలకి దర్శకులకి ఇది, తర్వాత అభిమానులకి లెక్క ఈయన. కాబట్టి ఇప్పుడు ఈయన ఆ పాత్రలోకి వెళ్ళిపోవాలి అంటే ఈ మధ్యలో ఇది వస్తుంది సమస్య. సినిమా వాళ్ళు కూడా ఈయనకి పెద్దరికం ఇద్దాం అనుకుంటే, లేదు అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు, మళ్ళీ రేపు నేను ఏదో పార్టీలోకి వెళ్ళిపోతే మనం ఇరుక్కుపోవాలనేటువంటి ఫీలింగ్ ఉన్నారు. ఇప్పుడు ఈయన క్లియర్ ఇచ్చేశాడు, నన్ను ఇక సినిమా పెద్దగా చూసుకోండి, నేను ఇక రాజకీయాల వైపుకు పోను, రాజకీయాల పరంగా మా తమ్ముడు అంటూ నేను జోక్యం చేసుకుని అతను గెలవాలని నేను కోరుకుంటాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ అభిమానుల నుంచి ప్రాబ్లం రాకుండా. కాబట్టి క్లారిటీతోనే ఉన్నారు అనమాట. ఇక దానికి దీనికి అసలు పొంతం లేదు. అదంటే కాపు సామాజిక వర్గానికో లేదంటే ఒకప్పుడు పిఆర్పిని వెనకుండి కొంతమంది కాపు సీనియర్లు నడిపించారు, అలాంటి వాళ్ళకి మన రాజకీయ పార్టీకి జనసేన అనే సంకేతం డైరెక్ట్గా. ఇంకా ప్రజారాజ్యం గురించి వాళ్ళు ఆలోచించేవాడు ఎవడున్నాడు? ప్రజారాజ్యం వాళ్ళందరూ ఎప్పుడో తెలుగుదేశానికి పోయారు, కాంగ్రెస్కి పోయారు, లేకపోతే బీజేపీకి పోయారు, ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి ప్రజారాజ్యం వాళ్ళు చిరంజీవి గారు మళ్ళీ వచ్చేదో మన జీవితాలు బాగు చేసేస్తారని వెయిట్ చేసి ఆయన వాళ్ళు చెప్పాడు కాబట్టి జనసేనకి వెళ్ళాలనుకున్న వెర్రోడు ఎవడూ లేడు. అందులో కొంతమంది వచ్చేసి జనసేనలో ఆల్రెడీ చేరిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే చిరంజీవి ఆలస్యంగా చెప్పారు ఆ ముక్క. ఈ ముక్క మొదట్లోనే చెప్పు ఉండాల్సింది, ఇదివరకు ఎందుకు చెప్పలేదా ఈ ముక్క అంటే, జగన్తో అందరితో మంచోడు అనిపించుకోవాలనుకునే క్రమంలో జగన్తో కూడా ర్యాపో మెయింటైన్ చేసే టైంలో ఇట్లాంటివన్నీ మనకెందుకు లేదు.